అండి. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇవాళ మీరు తలపెట్టే కార్యాలన్నీ మంచిగా విజయవంతం కావాలని ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఇవాళ అయితే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు మా వారు ఇంతకుముందు వర్క్కి వెళ్ళేటప్పుడు ఏ విషయం చెప్పేవారు కాదు. ఈ టైంకి వెళ్తాను, ఈ టైంకి క్యారేజ్ ప్రిపేర్ చేయని ఏది చెప్పేవారు కాదు. లేచేవారు, తన పనులు తను చూసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. అప్పుడు నాకు కొంచెం బాధేసేది. నాకు ముందుగా చెప్తే క్యారేజ్ పెట్టేదాన్ని కదా, ఎందుకు బయట తింటున్నారు బావా, హెల్త్ పాడవుతుంది కదా అని చాలా బాధేసేది. అప్పుడు నిదానంగా నా ఫ్యామిలీ అయితే మార్చేసింది ఆయన్ని. ఎందుకంటే ఎవరో చెప్తే మారరండి. మగవాళ్ళు అయితే అసలు మనం చెప్తే అస్సలు వినరు, ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే వినరు కదా. అలాంటిది నా ఫ్యామిలీ పదే పదే బయట ఎందుకు తింటావు బావా, బయట తినక బావా అని నా తమ్ముళ్ళు, ఇంకా ఆయన తమ్ముళ్ళు అందరూ చెప్పబట్టి హ్యాపీగా అయితే ఇప్పుడు నాకు చెప్తున్నారు. నిన్న నైట్ చెప్పారు, లైవ్లోనే చెప్పారు. ఏమని, రేపు 6:30 కల్లా వెళ్తాను, నా క్యారేజ్ కావాలి అని. ఇప్పటికైతే 6:59 అయింది. ఆయనైతే ఇంకా నిద్ర కూడా లేదు. నేనైతే ఆయన క్యారేజ్ ప్రిపేర్ చేయాలని చెప్పి 4:30కే లేచి నా పనులన్నీ చేసుకొని అన్నీ అయిపోయాయండి. ఇదండి, ఆయన ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఫ్రెష్ అయ్యొచ్చే లోపల ఇవి అంతా ఆలు ఫ్రైకి ప్రిపేర్ చేసేసి ఆయన ఏమన్నాడంటే, పెరుగన్నం తీసుకెళ్తాలే, నువ్వు చేయలేవు కదా అన్నాడు. ఆయనకి నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నాకు ఆయన మీద ఉండాలిగా, ఆయన హెల్త్ మీద ఉండాలిగా. పర్లేదు నేను చేస్తాను కర్రీ అని చెప్పి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే, నా ఫ్యామిలీకి అయితే చాలా థ్యాంక్స్. ఇంకా నాలా మార్నింగ్ లేచి పిల్లలు, భర్త అని పనులు చేసే ఆడవాళ్ళు చాలామంది అయితే ఉన్నారుగా. వాళ్ళందరూ ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెడితే నాకు తెలుస్తుందిగా. ప్లీజ్, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది. ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఓకే, అయితే బాయ్ బాయ్. బాస్ ఇంకా లేలేదు, లేపాలి. తర్వాత టిఫిన్ పెట్టాలి, ఇంకా పిల్లల్ని లేపాలి, రెడీ చేయాలి. చూసారా మా ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు. ఆడవాళ్ళు మీకు జోహార్లమ్మ తల్లులారా.